సినిమా రంగానికి సంబంధించి చాలా సీరియస్గానే ఉన్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. తాజాగా కీలక ఆదేశాలు అయితే జారీ చేశారు. ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో థియేటర్ల నిర్వహణపై సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్కు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక ఆదేశాలు జారీ చేశారు. ప్రేక్షకులు అలాగే కుటుంబంతో సహా హాలుకు రావాలి అంటే టికెట్ల ధర అలాగే ఫుడ్ ధరలు అందుబాటులో ఉంచాలి. టికెట్ల ధరల పెంపు ఏదైతే ఉందో దానికి సంబంధించి కూడా ప్రస్తుతం అధికారులు తనిఖీలు అయితే చేస్తున్నారు. టికెట్ల ధర పెంపు కావాలి అంటే ఫిలిం ఛాంబర్ ద్వారానే ప్రభుత్వాన్ని సంప్రదించాలి. థియేటర్ల బంద్ నిర్ణయం వెనక్కి కూడా ఎవరున్నారో విచారణ చేపట్టాలి అన్నారు. ఎందుకంటే ఆయనది హరిహర వీరమల్లు సినిమా విడుదలవుతున్న నేపథ్యంలో ముందుగానే థియేటర్ల బంద్ ప్రకటించాలని ఏదైతే నిర్ణయం తీసుకున్నారో దాని మీద వెనక్కి అయితే తగ్గారో అన్నారు. మరి ఇందులో ఒకటి జనసేన వాళ్ళు ఎక్కడున్నా సరే వాళ్ళున్నా సరే అంటే జనసేన సంబంధించిన థియేటర్ ఉన్నా సరే ఉపేక్షించొద్దట. వాళ్ళ మీద కూడా యాక్షన్ తీసుకోమంటున్నారు. ఎవరిదన్నా ఏది ఏమైనా థియేటర్లకు సంబంధించి అలాగే ఈ సినిమా రంగం మీద చాలా సీరియస్గానే ముందుకెళ్తున్నారు పవన్ కళ్యాణ్ గారు. ఏ నిర్ణయం తీసుకుంటారో తెలియదు కానీ టాలీవుడ్ ఇండస్ట్రీని మాత్రం షేక్ చేస్తున్నారు. ఇది గతంలో ఒకప్పుడు సినిమా రంగంలో మా పెట్టుబడులు పెట్టుకొని మా డబ్బులు పెట్టుకొని మేము సినిమాలు తీస్తూ ఉంటే ప్రభుత్వ పెత్తనం ఏంటి అని ప్రశ్నించిన పవన్ కళ్యాణ్ గారే ఇప్పుడు ఖచ్చితంగా ప్రభుత్వాన్ని సంప్రదించాలి, ఫిలిం ఛాంబర్ ద్వారా ప్రభుత్వం దగ్గరికి వెళ్ళాలి, ప్రభుత్వమే నిర్ణయం తీసుకోవాలి అని చెప్పడం ఇప్పుడు సోషల్ మీడియాలో అప్పుడు ఆయన చేసిన వ్యాఖ్యల్ని ఇప్పుడు చేస్తున్న వ్యాఖ్యల్ని కూడా కంపేర్ చేసి వైరల్ చేస్తున్నారు. ఏది ఏమైనా పవన్ కళ్యాణ్ గారు దీని మీద ఏం సాధిస్తారు ఫైనల్గానే చూడాలి.